అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అసలు ఈ వీడియో ఎడికల్ స్టార్ట్ చేయాలో నాకు అర్థమవుతలేదు. ఫస్ట్లీ అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్. చాలా రోజుల తర్వాత ఒక ఆటోమొబైల్స్ రివ్యూ వీడియో మనం చేస్తున్నాం. అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఆటోమొబైల్స్ ఏ బ్రాండ్ అయినా సరే కొత్త మోటార్ సైకిల్ కానీ, కొత్త స్కూటర్ కానీ, కొత్త కార్ కానీ లాంచ్ చేస్తే వాళ్ళకంటే ఎక్సైటెడ్ నేను ఫీల్ అవుతా. నాకు తెలిసి మన వీడియోస్ చూసేవాళ్ళు, ఆటోమొబైల్ ఎంతూసియాస్టిక్ వాళ్ళు, అంటే ఇప్పుడు మోటార్ సైకిల్ కొనాలి, ఏ కార్ కొనాలని వీడియో చూసేవాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారని చెప్పి నేను అనుకుంటున్నా. ఫీల్ అయితే కింద కమెంట్స్ చెప్పండి, ఎస్ బ్రో వి ఆల్ ఆర్ ఎక్సైటెడ్, మేము ఎక్సైటింగ్గా ఫీల్ అవుతామని చెప్పి. సో అలాంటి ఒక ఎక్సైటింగ్ స్కూటర్ ఈరోజు మన వీడియోలో ఉంది. సో ఫస్ట్లీ అందరికీ హ్యాపీ పొంగల్. ఈ పొంగల్ సందర్భంగా చేతక్, బజాజ్, అఫ్కోర్స్ బజాజ్లోని ఒక లైనప్. అండ్ చేతక్ అంటే ఎంతమందికి మీకు ఫస్ట్ గుర్తుకొచ్చేది? చేతక్ అనగానే నాకు గుర్తుకొచ్చేది మా డాడీది, మా తాతది పాత స్కూటర్. ఆ స్కూటర్ మీద స్కూల్కి, మార్కెట్కి, లైక్ సైట్ సీయింగ్కి, లేకుంటే హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ తిరగడానికి చాలా వెళ్తుండే నేను. అండ్ ఇప్పుడు చేతక్ అనేది అంటే టైంతో పాటు మనం ఎట్లయితే అప్గ్రేడ్ అవుతా ఉన్నామో అట్లనే చేతక్ కూడా అప్గ్రేడ్ అయితే వచ్చింది. సో ఈ స్కూటర్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏం సంగతి అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. దాని ముందు ఈ వీడియో చూడడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ లైక్ చేయండి, వీడియోని స్కిప్ చేయకండి. అండ్ ఫస్ట్లీ ఎవరైనా సరే స్కూటర్ కొనాలనుకుంటే, స్కూటర్ కానీ మోటార్ సైకిల్ కానీ ఏదైనా కానీ, దాని అపియరెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎట్ ప్రజెంట్ ఇదేదైతే స్కూటర్ ఉందో దీని పేరు వచ్చేసి C2501 చేతక్. అండ్ దీంట్లో ఫస్ట్లీ అపియరెన్స్ అనేది టోటల్లీ చేంజ్ అయిపోయింది. అండ్ అపియరెన్స్తో పాటు దీని వెయిట్ కూడా చాలా లైట్ అయింది. అండ్ దీని లోపల అపియరెన్స్ ఏదైతే ఉందో డీ ఫాలోడ్ లైన్ అనేది కాన్సెప్ట్ తోటి దీన్ని బిల్డ్ చేశారు. అండ్ బిల్ట్ అనేదే కాదు, సో చేతక్లో మనం చూడొచ్చు ఇది ఆల్ మెటల్ బాడీ అనమాట. సో మెటల్ బాడీతో పాటు దీని లోపల స్టీల్ ట్యూబ్లర్ ఫ్రేమ్ ఇచ్చారు. అండ్ అన్నిటికంటే నాకు బాగా అనిపించింది ఈ వెనకాల క్యాప్స్. సో దీని లోపల ట్యూబ్లర్ వెనకాల స్వింగ్ ఆర్మ్ ఉంటుంది కదా, ఈ స్వింగ్ ఆర్మ్ కనిపించకుండా ఈ ప్లాస్టిక్స్ తోటి కవర్ చేసారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్కూటర్ ఎంత లైట్ వెయిట్ అంటే ఎవరైనా సరే నడిపించచ్చు. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ కానీ, లేకుంటే లైక్ చిన్న అమ్మాయిలు ఎవరైతే ఉంటారో స్కూటర్ నడిపించాలని చెప్పి, సో వాళ్ళు ఇప్పుడు హెవీ స్కూటర్ ఆప్షన్ కాకుండా ఇలాంటి లైట్ వెయిట్ స్కూటర్ తీసుకోవచ్చు. లో హైట్ ఉంటారు కదా, లైక్ మన మనీషా లెక్క. అండ్ ఎంత లైట్ వెయిట్ అంటే ఈ స్కూటర్ వెయిట్ వచ్చేసి జస్ట్ 113 kgs. అండ్ దీని సీట్ హైట్ కూడా యాక్చువల్లీ నా హైట్ వచ్చేసి 5.8. ఫ్లాట్ ఫుట్తో పాటు బెండ్ నీ కూడా చేయగలుగుతున్నా. సో మనీషా एक बार आके इसके ऊपर बैठो, देखते हैं तुम्हारा हाइट कितना है, तुम चला पाओगे कि नहीं? Approximately, you are very short. I am very short, but this is amazing. Can you manage this? I can very easily manage it. No, 4'11". Yes, I think even shorter than me, who can just put their toe, they can also handle this because it's very lightweight. Very nice. I loved it. All the colors are amazing, but I particularly like the design because you can see it's like curved from here and it is maintaining until here. So it's just amazing. You won't feel like there's any difference between from the starting to the ending point. So it's literally amazing. It is a modern one. Yeah. It's for us people like 20-25 years old. You can have this scooter. It's amazing. చేతక్ అనగానే మనకి వింటేజ్ స్కూటర్ గుర్తుకొస్తుంది కదా. సో ఫస్ట్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ కాగానే దాంట్లో ఆ వింటేజ్ లుక్స్ ఇచ్చారు. సో వింటేజ్ లుక్ ఇచ్చేసరికల్లా చాలామంది న్యూ ఏజ్ ఎవరైతే ఉంటారో లైక్ 22, 24, 25 వాళ్ళకి ఆ స్కూటర్ అంతగా గొప్పగా నచ్చుండకపోవచ్చు. కానీ ఈ స్కూటర్ మాత్రం నేను 100% చెప్తున్నా, ఈ యంగర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్లీ దీన్ని చాలా ఆప్యాయిస్తారు అండ్ చాలా ఇష్టపడతారు. అండ్ ఈ స్కూటర్ లైఫ్ ప్రూఫ్. దీన్ని మనం వర్షంలో నడిపించచ్చు, ఎండలో నడిపించచ్చు, ఇండియన్ రోడ్ కండిషన్స్ ఎట్లుంటే తెలుసు, పాట్ హోల్స్, గుంతలు, స్పీడ్ బ్రేకర్స్ వాటిలలో కూడా నడిపించచ్చు బికాస్ దిస్ ఈస్ లైఫ్ ప్రూఫ్లీ టెస్టెడ్. అండ్ ఇంకోటి ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, స్కూటర్ని వాటర్లో పెట్టారు. ఈ స్కూటర్ని వాటర్ లోపల పెట్టి టెస్ట్ చేస్తున్నారు. కంటిన్యూస్గా స్కూటర్ రన్ అయితేనే ఉంది. ఎట్లాంటి కండిషన్ అయినా
ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి మనకి ఇది వాటర్ ప్రూఫా కాదా అని చెప్పి చాలామంది ఆలోచిస్తారు. ఫ్లడ్ అయిపోయినా కానీ వాటర్ ఏమైనా ఉన్నా సరే స్కూటర్లో ప్రాబ్లం వస్తుందేమో బికాజ్ ఎలక్ట్రిక్ థింగ్ కదా అని చెప్పి చాలామంది ఆలోచిస్తారు. కానీ ఇది వాటర్లో కూడా సీమ్లెస్గా పనిచేస్తుంది. దీంట్లో మనకి 2.5 కిలోవాట్ బ్యాటరీ ఏదైతే బోర్డు ఉంటుంది కదా ఇక్కడ ఫ్లాట్ బోర్డ్, ఈ బోర్డులోనే ఇచ్చారు అనమాట ఇక్కడ ఫుడ్ బోర్డ్లో. అండ్ దీంట్లో 2.5 కిలోవాట్స్ బ్యాటరీ ఉంది. అండ్ ఈ స్కూటర్ని రన్ చేసే మోటార్ వచ్చేసి వీల్ హబ్ మోటార్ అనమాట. ఈ వీల్లోనే దీని మోటార్ ఇచ్చారు. అండ్ దీని పీక్ పవర్ వచ్చేసి 2.5 నుంచి 2.8 దాకా ఉంటుంది. సో స్కూటర్ మరి అంత పవర్ఫుల్ కాదు. అండ్ ఇలా రైడింగ్ మోడ్స్ కూడా లేవన్నమాట. అఫీషియల్ అయితే ఇప్పటివరకు రైడింగ్ మోడ్స్ ఏమి చెప్పలేరు. అండ్ మేబీ ఫ్యూచర్లో రావచ్చు రాకపోవచ్చు, అది డిఫరెంట్ వేరియంట్స్లో మనకు తెలియదు. అండ్ యాజ్ నేను చెప్పినా కదా, డిజైన్ విషయంలో మాత్రం 0% కాంప్రమైజ్. డిజైన్ ఎంత ఫ్యూచరిస్టిక్ అండ్ ఎంత అప్పీలింగ్ ఉందంటే నాకు అనిపిస్తుంది నా దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ తీసేసి ఇది తీసుకోవాలని చెప్పి. కాకపోతే రేంజ్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుండే. అండ్ ఇంకోటి ఏంటంటే రైడర్ ఇంకా పిలియన్ కూర్చోడానికి కూడా లాంగ్ సీట్ ఉంది. అండ్ స్కూటర్ అన్నప్పుడు మనం ఎవ్రీడే షాపింగ్ చేసినప్పుడు కానీ లేకుంటే బయట గ్రాసరీస్ తీసుకొచ్చినప్పుడు కానీ మంచి బూట్ స్పేస్ కావాలని చెప్పి కోరుకుంటాం. అండ్ యూ హ్యావ్ దట్ బూట్ స్పేస్. 25 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది దీని లోపల. హెల్మెట్ కానీ గ్రాసరీస్ కానీ ఏమైనా అత్యవసరమైన వస్తువులు ఏవైతుంటే అవన్నీ మనం ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ ఇది దీని ఛార్జింగ్ పాయింట్. అండ్ ఛార్జింగ్ పాయింట్ గురించి మాట్లాడితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీంట్లో ఆన్ బోర్డ్ ఛార్జర్ ఉంటుంది. సో నార్మల్గా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కానీ ఛార్జింగ్ చేయడానికి ఛార్జర్తో పాటు ఒక పెద్ద అడాప్టర్ ఉంటుంది అనమాట. ఆ అడాప్టర్ని ఇంటిగ్రేట్ చేసేది దీని లోపల. అండ్ అది కూడా 750 వాట్స్. ఇప్పుడు బేసిక్గా ఏదైనా సరే ఎలక్ట్రిక్ థింగ్ మనం ఛార్జ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. కానీ ఈ స్కూటర్ మాత్రం 0 to 80 ఛార్జ్ చేయడానికి జస్ట్ 2 hours. జస్ట్ 2 hoursలో 0 to 80 ఆల్మోస్ట్ ఫుల్. ఇమాజిన్ 2 hoursలో 0 to 80 అంటే ఇట్స్ లైక్ గేమ్ చేంజింగ్. అండ్ ఈ స్కూటర్ మొత్తం 6 కలర్స్ అవైలబుల్ ఉంది. మీ కలర్ చాయిస్ని బట్టి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు. నన్ను పర్సనల్లీ అడిగితే నాకు ఒకటి గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, వైట్ కూడా బాగా నచ్చింది. అండ్ ఇలా ఎల్లో కలర్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీ పర్సనాలిటీని బట్టి మీరు ఒక కలర్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్కూటర్కి బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి. మీరు కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు స్కూటర్ని షోరూమ్కి వెళ్ళి. సో స్కూటర్ డిజైన్లో చాలా పర్సనాలిటీ టచ్ అనేది యాడ్ చేసారు. సో ముంగట చూడొచ్చు ఇక్కడ ఆల్ LED హెడ్లైట్ ఉంది. ఈ హెడ్లైట్లో హార్స్ షూ ఉంటుంది కదా, ఆ హార్స్ షూ షేప్ అనేది తీసుకొచ్చారు. అండ్ ముంగట మనకి డిస్క్ బ్రేక్ వచ్చింది. దాంతోపాటు ముంగట టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఇచ్చారు. 12 inches రిమ్స్ దొరుకుతున్నాయి. అండ్ వెనకాల మనకి షాక్ అబ్జర్బర్స్ ఉన్నాయి. అండ్ ఫ్రేమ్ గురించి చెప్పినా కదా, ఫ్రేమ్ని కూడా మంచిగా నీట్గా ప్లాస్టిక్స్ తోటి కవర్ చేసారు. సో దీని లోపల ఉన్న ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏదైతే ఉందో కలర్ LCD డిస్ప్లే ఉందన్నమాట. అండ్ దీనిలో మనకి బ్యాటరీది రేంజ్, హీట్ అండ్ స్పీడోమీటర్, క్లాక్, సైడ్ స్టాండ్, హై బీమ్, లో బీమ్ ఇవన్నీ ఇచ్చారు. అండ్ స్విచెస్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. సో 91,399కి అసలు ఏం స్కూటర్ వస్తుంది, అసలు మార్కెట్లో ఏ బండి వస్తుంది, మీరే కమెంట్స్ చెప్పండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్కూటర్ ఏది తీసుకున్నా దాని మెయింటెనెన్స్. బికాజ్ మనం రెగ్యులర్గా మోటార్ సైకిల్ నడిపిస్తూ ఉంటే వేర్ అండ్ టైర్ అనేది ఉంటుంది. దీని వేర్ అండ్ టైర్ మీరు ఒకవేళ 1000, దీని సర్వీస్ పీరియడ్స్ వచ్చేసి 1000 kilometers, దాని తర్వాత 5000 kilometers, 5000 kilometers. సో సర్వీస్ ఇంటర్వెల్లో మీరు ఎప్పుడైతే సర్వీస్కి తీసుకుపోతారో మీకు 300 రూపాయల కంటే ఎక్కువ సర్వీస్ ఖర్చు కూడా రాదని చెప్పి బజాజ్ క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఇమాజిన్ ఒక్కసారి మనం ఛార్జ్ చేసాం అనుకోండి, దగ్గర 10 రూపాయల దాకా మనకు ఖర్చు అవుతుంది. అండ్ ఆ 10 రూపాయలలో మనం 118 kilometers IDC సర్టిఫైడ్ రేంజ్ అంటే 90 kilometers తిరిగినా కానీ 10 రూపీస్కి 90 kilometers తిరగడం అనేది చాలా పెద్దది. చాలా డబ్బులు కూడా సేవ్ అయిపోతాయి ఎలక్ట్రిక్ స్కూటర్ ఉండడం వల్ల. ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రిక్ స్కూటర్ వల్ల మన ఎన్విరాన్మెంట్కి కూడా మంచిది. మనం పొల్యూషన్ కొంచెం తక్కువ చేస్తున్నాం. మన లైఫ్ స్పాన్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ జనరేషన్స్కి కూడా లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. అది నేను ఫీల్ అవుతా. ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కానీ ఎలక్ట్రిక్ కార్ కానీ యూజ్ చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అండ్ సో ఫైనల్ కంక్లూజన్, ఈ డిజైన్ మీకు ఎట్లా అనిపించింది అండ్ మీ ఫేవరెట్ కలర్ ఏది? సో ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరైనా అంటే కొత్త స్కూటర్ ఎవరైనా కొనాలనుకుంటే డెఫినెట్లీ చేతకు ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. బికాజ్ 91,000 రూపీస్కి లిటరలీ ఏ స్కూటర్ మీకు దొరకదు ఈ ఫీచర్స్ తోటి. సో నేనైతే ఈ న్యూ ఐడియాలజీ అండ్ ఈ న్యూ మోడల్కి నా ఓట్ వేస్తాను నేను, బికాజ్ నాకు పర్ఫెక్ట్ అనిపించింది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న కింద కమెంట్స్ చెప్పండి. అండ్ డెఫినెట్లీ షేర్ చేయండి ఎవరైతే స్కూటర్ కొనాలనుకుంటున్నారో. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో ఎట్లా అనిపించింది అన్న మీరు కమెంట్స్ ఎట్లయినా చెప్తారని చెప్పి అనుకుంటున్నాం. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాబాయ్, జై హింద్.